హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే 2025. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సీజీఎల్ అనే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో ఈ పర్టికులర్ వీడియో వచ్చేసరికి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకవేళ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవుతానో అదే విధంగా ప్రిపేర్ అయ్యాను అనమాట. అదే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇది ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీని నుంచి అంటే మే మంత్ నుంచి అట్లీస్ట్ అన్ని షిఫ్ట్లు కలిపి కూడా మీకు 5 to 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. నా వే ఆఫ్ మేకింగ్ యూ నో ద థింగ్స్ అనేది ఒకసారి చూడండి. తర్వాత ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫస్ట్ వన్, జవార్ ఎయిర్పోర్ట్ అనమాట. జవార్ ఎయిర్పోర్ట్. సో ఇది వచ్చేసరికి యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్. ఇది ఏంటంటే ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ లో భాగంగా జాయింట్ వెంచర్ అనమాట బై ది హెచ్సిఎల్ అండ్ ఫాక్స్కాన్. ఈ రెండు కలిసి జాయింట్ వెంచర్ గా ఫామ్ అయినాయి అనమాట. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది, ఇది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఈ జవార్ ఎయిర్పోర్ట్ దగ్గరలో పెట్టబోతున్నారు అనమాట. సో మనకి దీంట్లో జవార్ ఎయిర్పోర్ట్ అనేది అడిగే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఫ్రెండ్స్, ఇదంతా మనకి తెలిసిందే. పెహల్గామ్ లో, జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ చేశారు. దాంట్లో 25 ఇండియన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక నేపాలీ చనిపోయారు అనమాట. సో దానికి ఎగనెస్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ అనేది పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్ మీద అటాక్ చేసింది అనమాట. దాని కోడ్ నేమ్ వచ్చేసరికి ఆపరేషన్ సింధూర్ అనమాట. సో ఇక్కడ మన అది అటాక్ చేసే ముందు అండ్ డ్యూరింగ్ ద టైమ్ ఆల్సో ఇండియన్ గవర్నమెంట్ కొంతమంది అఫీషియల్స్ తోటి అండ్ ఆర్మీ చీఫ్ కానీ లేకపోతే నేవీ చీఫ్ కానీ వీళ్ళందరితోటి మీటింగ్ జరిగింది. సో ఎవరెవరితో మీటింగ్ జరిగిందంటే ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారితో, అండ్ అట్ ద సేమ్ టైం నేవీ చీఫ్ అడ్మైరల్ దినేష్ కే త్రిపాఠి ఆయనతోటి, అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అండ్ డిఫెన్స్ సెక్రటరీ ఆర్కే సింగ్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అనమాట. సో మనం ఇక్కడ ఈ 4-5 కూడా నేర్చుకున్నాం అనమాట. ఏంటి, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, అండ్ డిఫెన్స్ సెక్రటరీ ఆర్కే సింగ్. ఈ పేర్లు అనేవి మనం గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇండియా సెట్ టు బికమ్ 4th లార్జెస్ట్ ఎకానమీ అనమాట ఇన్ ద వరల్డ్. 4th లార్జెస్ట్ ఎకానమీ. సో ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీగా ఆవిర్భవించింది. అండ్ దీనికంటే ముందు ఏమేమి ఉన్నాయంటే యుఎస్, చైనా అండ్ జర్మనీ. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియా అనేది జపాన్ ని క్రాస్ చేసింది అనమాట. సో జపాన్ ని క్రాస్ చేసి 4th లార్జెస్ట్ ఎకానమీగా ఆవిర్భవించింది అనమాట. నెక్స్ట్ పులిట్జర్ అవార్డ్స్. పులిట్జర్ అవార్డ్స్ ఫ్రెండ్స్, ఈ అవార్డ్స్ వచ్చేసరికి మనకి జర్నలిజంలో ఇస్తారు, అట్ ద సేమ్ టైం ఆర్ట్స్ అండ్ లెటర్స్ అండ్ మ్యూజిక్ వీటిలో ఇస్తారన్నమాట. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసరికి 1917. సో 1917 లో ఎస్టాబ్లిష్ అయినాయి. అండ్ ఫస్ట్ ఇండియన్ టు గెట్ పులిట్జర్ అవార్డు గోవింద్ బెహారీ లాల్. గోవింద్ బెహారీ లాల్. సో ఇది ఎక్కువ అడిగే అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ అంటే 2025 లో ఈ పులిట్జర్ అవార్డు జర్నలిజం లో ఎక్కువగా న్యూయార్క్ టైమ్స్ NYT న్యూయార్క్ టైమ్స్ కి 4 అవార్డ్స్ వచ్చినాయి అనమాట. సో ఇది ఒకటి అడిగే అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ పులిట్జర్ అవార్డు గోవింద్ బెహారీ లాల్ కి వచ్చిందని చెప్పాను కదా, ఆ ఇయర్ వచ్చేసరికి 1937. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇది అడిగే అవకాశం ఉంది. ఈ న్యూయార్క్ టైమ్స్ కి వచ్చిందన్న కదా, దీంట్లో డాగ్ మిల్ అనే అతను క్యాప్చర్ చేశాడు అనమాట. ఏం క్యాప్చర్ చేశాడంటే డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ కి క్యాంపెయిన్ చేసేటప్పుడు ఒక బుల్లెట్ అనేది ఆయన హెయిర్ పక్కన నుంచి వెళ్ళిపోయింది అనమాట. సో ఆ ఫోటో అనేది క్యాప్చర్ చేశారు అనమాట. అది ఇప్పుడు July 13, 2024. సో ఆ మూమెంట్ క్యాప్చర్ చేసిన ఆ ఫోటోకి కూడా అవార్డు వచ్చింది అనమాట. ఎవరు అతను? డాగ్ మిల్ అనే పర్సన్కి వచ్చింది. అతను న్యూయార్క్ టైమ్స్ లో వర్క్ చేస్తూ ఉంది. గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇవి వచ్చేసరికి యునెస్కో టెంటేటివ్ లిస్ట్ లో ఉన్నాయి అనమాట. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కొన్ని ఉన్నాయి అనమాట. సో అవి ఎవ్రీ ఇయర్ అది రివైజ్ చేస్తూ ఉంటారు.
అండ్ కొన్నిటిని అలా హెరిటేజ్ సైట్స్ గా ప్రకటిస్తూ ఉంటారు అనమాట. అలానే మనకు వచ్చేసరికి లకుండి మాన్యుమెంట్స్ ఇవి వచ్చేసరికి మనకి కర్ణాటకలో ఉన్నాయి అనమాట. సో ఇది కర్ణాటకలో వెస్ట్రన్ చాళుక్య వాళ్ళ పీరియడ్ లో ఇవనేవి నిర్మించారనమాట. ఆ పీరియడ్ వచ్చేసరికి 10th to 12th సెంచరీ సిఈ అనమాట. అంటే క్రీస్తు శకంలో వీటిని నిర్మించారనమాట. ఇవి ఎవరు నిర్మించారంటే వెస్ట్రన్ చాళుక్యస్. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి అంటే ఈ లకుండి మాన్యుమెంట్స్ ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి హైబ్రిడ్ వెసారా స్టైల్లో నిర్మించారన్నమాట. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఇండియాలో టెంపుల్స్ స్టైల్స్ వచ్చేసరికి 3 టైప్స్ అనమాట. జనరల్ గా ఎక్కువ శాతం చెప్పుకునేవి. ఫస్ట్ వన్ వచ్చేసరికి దక్కన్ స్టైల్, అంటే సౌత్ ఇండియా ఇలా చూసుకుంటే ఎక్కువగా దక్కన్ స్టైల్ కనబడుతుంది. అండ్ వెసారా వచ్చేసరికి సౌత్ ఇండియాలోనే కనబడుతుంది అది కూడా. అండ్ నగారా ఇక్కడ మనం చూసుకుంటే మోస్ట్లీ నార్త్ సైడ్ అనమాట, అంటే నార్త్ ఇండియన్ సైడ్ వచ్చేసరికి నగారా. సో దీన్ని గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ అనమాట మనకి, నార్త్ నగారా. అండ్ సౌత్ సైడ్ వచ్చేసరికి దక్కన్ స్టైల్ అనమాట, దక్కన్ స్టైల్. అండ్ వెసారా అనేది హైబ్రిడ్ ఆఫ్ బోత్ అనమాట. సో వెసారా స్టైల్. ఈ వెసారా స్టైల్ వచ్చేసరికి విరూపాక్ష టెంపుల్ ఉంది కదా కర్ణాటకలోని విరూపాక్ష టెంపుల్, అది వెసారా టైప్ అనమాట. ఈ నగరా టైప్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఖజురహో టెంపుల్స్ ఉన్నాయి కదా, ఖజురహో టెంపుల్స్ ఇవి ఖజురహో టెంపుల్స్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ లో ఉన్నాయి అనమాట. అవి ఒకటి ఎగ్జాంపుల్. అండ్ అట్ ద సేమ్ టైం సన్ కోనార్క్ టెంపుల్, మనకి కోనార్క్ లోని సన్ టెంపుల్ ఉంది కదా, అది కూడా నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇన్వోక్ ఆర్టికల్ 143 అనమాట. ఇది ఎందుకు ఇన్వోక్ చేశారంటే తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసరికి 10 రీపాస్డ్ బిల్స్ అనేవి గవర్నర్ పంపించింది అనమాట. ఇక్కడ తమిళనాడు గవర్నర్ వచ్చేసరికి ఆర్ఎన్ రవి గారు. సో ఆయన ఏం చేశారంటే అలా హోల్డ్ లో ఉంచారనమాట. సో దాని మీద తమిళనాడు గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆ బిల్స్ అనేవి అసెంప్ట్ అయినట్టు ప్రకటన చేసింది అనమాట. అప్పుడు ద్రౌపది ముర్ము గారు ఏం చేశారంటే ఆర్టికల్ 143 అనేది ఇన్వోక్ చేశారనమాట. ఏమనేసి అంటే బిల్ అసెంట్ పవర్ అనేవి ఎవరి చేతుల్లో ఉంటాయి అనేసి 14 కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ అయితే రైట్ చేశారు ఆమె. సో 14 కాన్స్టిట్యూషన్ క్వశ్చన్స్ అయితే రైట్ చేశారు. అండ్ దోస్ క్వశ్చన్స్ వర్ రైజ్డ్ బై ది అవర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఇక్కడ అవి ఏ ఆర్టికల్స్ రిలేటెడ్ అంటే ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201, ఆర్టికల్ 143 అండ్ ఆర్టికల్ 142, ఆర్టికల్ 145 ఆఫ్ 3 అండ్ ఆర్టికల్ 361. సో ఇప్పుడు మనం వీటి గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తుందో చూద్దామండి. ఆర్టికల్ 200 వచ్చేసరికి గవర్నర్స్ ఆప్షన్స్ ఆన్ స్టేట్ బిల్స్. సో గవర్నర్స్ ఆప్షన్స్ ఆన్ స్టేట్ బిల్స్ అనమాట. అంటే స్టేట్ బిల్స్ మీద గవర్నర్ కి అంటే ఏ యాక్షన్ తీసుకోవచ్చు. హీ కెన్ అసెంట్ ద బిల్ అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. విత్ హోల్డ్ అసెంట్ అంటే ఆయన అలా విత్ హోల్డ్ పెట్టచ్చు. ఆర్ రిజర్వ్ ఫర్ ప్రెసిడెంట్, సో ప్రెసిడెంట్ కి ఇస్తాము అనేసి అలా ఆప్ చేసి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 201 వచ్చేసరికి బిల్స్ రిజర్వ్డ్ ఫర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్. అంటే బిల్స్ రిజర్వ్ ఫర్ ది ప్రెసిడెంట్ కన్సిడరేషన్. సపోజ్ ఆ స్టేట్ అసెంబ్లీ అనేది బిల్స్ అనేవి పాస్ చేసింది అనమాట. పాస్ చేసిన తర్వాత గవర్నర్ దగ్గర పంపించింది. అప్పుడు గవర్నర్ ఏం చేస్తాడంటే ఆయన డెసిషన్ తీసుకోకుండా హీ మే రిజర్వ్ ఇట్ ఫర్ ప్రెసిడెంట్ అనమాట. సో బిల్స్ రిజర్వ్ ఫర్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 143 ఏం చెప్తుందంటే రిఫర్ లీగల్ క్వశ్చన్ టు ఎస్సీ ఫర్ అడ్వైజరీ ఒపీనియన్. సపోజ్ ప్రెసిడెంట్ కి ఏమన్నా కన్ఫ్యూజన్ లేదా డౌట్ లో ఉన్నారనుకోండి, అప్పుడు ఆయన ఎస్సీకి రిఫర్ చేస్తారు, అంటే సుప్రీంకోర్టుకి రిఫర్ చేస్తారు అనమాట. ఫర్ అడ్వైజరీ అనమాట, ఫర్ అడ్వైజరీ. నెక్స్ట్ ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్ట్స్ పవర్ టు డూ కంప్లీట్ జస్టిస్. సో సుప్రీంకోర్టు అనేది సుప్రీంకోర్టు కొన్ని యాక్షన్స్ అవి తీసుకోవచ్చు అనమాట, టు డూ కంప్లీట్ జస్టిస్. నెక్స్ట్ ఆర్టికల్ 145 ఆఫ్ 3 ఇదేం చెప్తుందంటే కేసెస్ ఇన్వాల్వింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మస్ట్ బి హార్డ్ బై అట్లీస్ట్ 5 జడ్జ్ బెంచ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసే
కేసెస్ రావచ్చు మనకి. అలాంటి టైంలో ఫైర్ జడ్జ్ బెంచ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫైర్ జడ్జ్ బెంచ్ అనేది. సో ఆ బెంచ్ ఏం చేస్తుందంటే వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఏదైనా ఇంటర్ప్రిట్ చేయాలంటే. అండ్ ఆర్టికల్ 361 ఇది వచ్చేసరికి ఇమ్యూనిటీ అనమాట. సో కొన్ని సర్టెన్ కేసెస్ లేదా సర్టెన్ యాక్షన్స్ లో ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు అంటే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ కి. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ కి. సో అది ఆర్టికల్ 361 అనేది చెప్తుంది అనమాట. ఈ ఇచ్చిన ఈ ఎగ్జామ్షన్స్ లో ఏంటంటే వాళ్ళని ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ మనం డైరెక్ట్ గా అరెస్ట్ చేయలేము. ఈవెన్ దే డిడ్ సమ్ క్రైమ్ ఆల్సో. సో అదనమాట. సో అలాంటి ఎగ్జామ్షన్స్ అనేవి కొన్ని ఇచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆమె రైట్ చేసిన 14 క్వశ్చన్స్ లో మెయిన్ గా రిలేటెడ్ అయ్యి ఉన్న మనకి ఆర్టికల్స్. సో ఈ ఆర్టికల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అశ్విని వైష్ణవ్ ఇనాగరేట్స్ ఫస్ట్ 3 నానోమీటర్ సెమీ కండక్టర్స్ డిజైన్ హబ్స్ ఇన్ నోయిడా అండ్ బెంగళూరు. సో 3 నానోమీటర్ సెమీ కండక్టర్ హబ్స్ అయితే ఇనాగరేట్ చేశారనమాట. అది ఎక్కడంటే నోయిడా అండ్ బెంగళూరు, ఈ 2 ప్లేసెస్ లో. మనందరూ తెలుసు ఫ్రెండ్స్, ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి అనమాట బికాస్ ఆఫ్ దేర్ యూసేజ్. సో అందువల్ల ఈ నోయిడా అండ్ బెంగళూరులో అవి డిజైన్ హబ్స్ అనేవి ఇనాగరేట్ చేశారు. నెక్స్ట్ ఆపరేషన్ ఒలివియా. ఆపరేషన్ ఒలివియా. సో ఈ పేరులోనే ఉందన్నమాట. ఒలివియా అంటే ఆలివ్ టర్టల్స్ ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్ అనమాట. ఇది వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ చేపట్టింది ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఆలివ్ టర్టల్స్. ఈ ఆలివ్ టర్టల్స్ అనేవి ఎక్కువగా మనకి ఒడిస్సాలో కనబడతాయి అనమాట. ఈ ఒడిస్సాలో కూడా ప్లేసెస్ ఉన్నాయి అనమాట. గహీర్మత ఈ ప్లేస్, గహీర్మత అనే ప్లేస్ దగ్గర. అలానే ఋషికుల్య ఇవన్నీ రివర్ కొంచెం తీర ప్రాంతాలు అనమాట. సో అక్కడ ఉంటది. అండ్ దేవి రివర్. సో ఈ ఆలివ్ టర్టల్స్ అనేవి ఈచ్ ఇయర్ అక్కడికి వచ్చేసి ఎగ్స్ పెడతాయి అనమాట. సో వాటిని కన్జర్వేషన్ చేయడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ సిసి అనేది ఈ ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది అనమాట. దీని పేరు ఆపరేషన్ ఒలివియా. వచ్చేసరికి ఇండియన్ కోస్టల్ లెంత్ అయితే చేంజ్ అయింది అనమాట. అది వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక షార్ట్ లో అయితే మెన్షన్ చేశాను. సో ఒకసారి మీరు చూడండి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసరికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ అనమాట. 1861 లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ అనమాట. అండ్ ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారా అంటే అలెగ్జాండర్ కనింగ్హామ్. సో ఈయన దీనికి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అనమాట. సో ఒకవేళ మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిలేటెడ్ వచ్చేసరికి ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ప్రొటెక్ట్ ది హిస్టారికల్ మాన్యుమెంట్స్. మనం ఢిల్లీలో కానీ లేకపోతే వేరే ప్లేసెస్ లో ఎక్కడైనా హిస్టారికల్ మాన్యుమెంట్స్కి వెళ్ళామనుకోండి, అక్కడ వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట. మేము ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ జంతర్ మంతర్ కానివ్వండి, లేకపోతే ఉగ్రసేన్కి బౌలి కానివ్వండి, తాజ్మహల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉన్నాయి అనమాట. సో ఇది పేరెంట్ ఆర్గనైజేషన్. దీని పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ కల్చర్ అనమాట. ఎల్ఐసి అయితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ప్లేస్ అయింది అనమాట. ఎందుకంటే అది 5,88,107 పాలసీస్. ఆ డేట్ వచ్చేసరికి జాన్ 20 అనమాట. జాన్ 20, 2025. సో దాన్ని ఎల్ఐసి ఏం చెప్పిందంటే మ్యాడ్ మిలియన్ డేగా ప్రకటించింది. ఎందుకని అంటే 24 hours లోనే ఇన్ని పాలసీస్ అది తీసుకోగలిగింది అనమాట. ఇండియాస్ ఫస్ట్ విస్టాడోమ్ జంగిల్ సఫారీ ట్రైన్. జంగిల్ సఫారీ ఫ్రెండ్స్ మనందరూ తెలుసు. జంగిల్ సఫారీ అంటే ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ తీసుకొని ఆ సఫారీ ఆ జంగిల్ మొత్తం కూడా ట్రావెల్ చేపిస్తారు అనమాట. సో ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ విస్టాడోమ్ జంగిల్ సఫారీ ట్రైన్ వచ్చేసరికి యూపీ అనమాట, ఉత్తరప్రదేశ్ లో. ఇది వచ్చేసరికి ఈ ఉత్తరప్రదేశ్ లోనే మనకి దుధ్వా టైగర్ రిజర్వ్, అలానే కర్నిమాఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అలానే కృష్ణపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ మూడింటిని కూడా తిప్పుద్దు అనమాట ఈ ట్రైన్ వచ్చేసరికి. నేషనల్ ఫ్లోరెన్స్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ వచ్చేసరికి నర్సెస్ లో అచీవ్మెంట్ చేస్తారు కదా, వాళ్ళకి ఇస్తారనమాట.
ఈ అవార్డు యొక్క అమౌంట్ వచ్చేసరికి, క్యాష్ అమౌంట్ వచ్చేసరికి 1 lakh. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్, నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు. సో మనందరూ తెలుసు ఫ్రెండ్స్, ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆమె ఆ యుద్ధం వచ్చినప్పుడు ఆ టైంలో బాగా హెల్ప్ చేసింది అనమాట. అంటే ఆమె ఒక నర్సు, ఆమె హెల్ప్ చేసింది. సో ఆమె పేరు మీద మనం ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ అయితే ఇస్తా ఉన్నారు. సో ఇండియాకి సంబంధించినంత వరకు క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 1 lakh అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గుజరాత్ అనేది 24th స్టేట్ ఆర్ యూటీ టు బికమ్ 100% రైల్ ఎలక్ట్రిఫికేషన్ అనమాట. సో గవర్నమెంట్ అయితే రైల్వేస్ మొత్తాన్ని కూడా ఎలక్ట్రిఫై చేయాలనేసి కంకణం కట్టుకుంది అనమాట. సో గుజరాత్ వచ్చేసరికి 24th స్టేట్ ఆర్ యూటీ. సో కొన్ని యూటీస్ అయినాయి, వాటిలోనే కొన్ని స్టేట్స్ అయినాయి అనమాట. సో గుజరాత్ వచ్చేసరికి 24th. గోవా సెలబ్రేటెడ్ 39th స్టేట్హుడ్. సో అది స్టేట్ గా ఆవిర్భవించి 39 years అయింది అనమాట. ఆ డేట్ వచ్చేసరికి May 30. పోర్చుగీస్ వారి నుంచి మన అప్పుడు గోవాకి అయితే ఫ్రీడమ్ లభించింది 1961లో. అది 1961. మిజోరాం వచ్చేసరికి ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనమాట. మిజోరాం ఏం జరిగిందంటే, మిజోరాం హ్యాజ్ అఫిషియల్లీ బీన్ డిక్లేర్డ్ ఏ ఫుల్లీ లెటరేట్ స్టేట్. సో ఫుల్లీ లెటరేట్ స్టేట్ గా ఆవిర్భవించింది అనమాట, లెటరేట్ స్టేట్. సో దీనికి మిజోరాం సీఎం వచ్చేసరికి లాల్దు హోమా. అలానే గోవా సీఎం వచ్చేసరికి ప్రమోద్ సావంత్ అనమాట. సో ఈ రెండు మనకి కొంచెం అడిగే అవకాశం ఉంది. అండ్ త్రిపుర క్యాపిటల్ వచ్చేసరికి అగర్తల. అలానే మిజోరాం క్యాపిటల్ వచ్చేసరికి ఐజ్వాల్. సో కొన్నిసార్లు ఈ స్టేట్ క్యాపిటల్స్ ఇవి కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు అనమాట. రీసెంట్ గా గవర్నమెంట్ అనేది డిజిపిన్ అనేది ప్రవేశపెట్టింది అనమాట. సో ఈ డిజిపిన్ అనేది ఎవరు టేకింగ్ కేర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఈ డిజిపిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆ పర్టికులర్ ప్లేస్ కి మనకి పోస్ట్ కానీ ఏదైనా రావాలంటే ఈ డిజిపిన్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో సపోజ్ మన పిడుగురాళ్ళ లేకపోతే సమ్ విలేజ్ లో ఉన్న ప్లేస్ కి డిజిపిన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. ఆ నెంబర్ ఇస్తే చాలు, సో ఆ పోస్టల్ అడ్రస్ అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అనమాట. సో అలా డిజిపిన్ అనేది వర్క్ అవుతుంది. అది ఏ డిపార్ట్మెంట్ చూస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది వచ్చేసరికి 2015లో ఆవిర్భవించింది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి గురుగ్రామ్. ఈ గురుగ్రామ్ అనేది హర్యానాలో ఉందన్నమాట. ఇది ఎందుకు న్యూస్ లో వచ్చిందంటే, అంగోలా కంట్రీ అనేది 123rd మెంబర్ గా జాయిన్ అయింది అనమాట. సో అందుకని ఇది న్యూస్ లో వచ్చింది. ఈ ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 30/11/2015 ఆవిర్భవించింది అనమాట. నెక్స్ట్ CBI అనేది ఆపరేషన్ హాక్ హాక్ 2025 స్టార్ట్ చేసింది అనమాట. ఇది ఏంటంటే, మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, టు కంబాట్ ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ గ్లోబల్లీ. సో ఇది లాంచ్ చేసింది CBI అనమాట. అలానే CBI ఇంతకుముందు ఆపరేషన్ కార్బన్ 21, అలానే ఆపరేషన్ మేఘ్ చక్ర. సో ఆపరేషన్ కార్బన్ ఇది 2021 అనమాట. అలానే మేఘ్ చక్ర 2022లో లాంచ్ చేసింది అనమాట. ఎందుకని, ఎవరైతే చిల్డ్రన్ ఎక్స్ప్లాయిట్ అవుతున్నారో వాళ్ళని సేవ్ చేయడానికి అన్నట్టు అనమాట. నెక్స్ట్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఈ స్కీమ్ వచ్చేసరికి 27th April 2017లో ప్రవేశపెట్టారనమాట. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చిన్న చిన్న సిటీస్ ఉన్నాయి కదా, వాటికి కూడా మన ఏరోప్లేన్ ఫెసిలిటీస్ అనేది కల్పించాలి అనేసి ఇది ఉడాన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ఇయర్ అడిగాను అనమాట, 2017. సో మళ్ళీ అడిగే అవకాశం ఉంది, అందుకే ఇక్కడ రాశాను. నెక్స్ట్
మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్. మోర్టాలిటీ రేట్. సో ఇది వచ్చేసరికి అంటే ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ చైల్డ్కి బర్త్ ఇచ్చినప్పుడు అది ఎంతమంది బతకగలుగుతున్నారు, ఎంతమంది చనిపోయే అవకాశం ఉంది అనేది డిసైడ్ చేస్తుంది అనమాట ఈ ఎంఎంఆర్ అనేది. సో ఇది ఎలా తీసుకుంటారంటే పర్ 1 lakh బర్త్స్. పర్ 1 lakh బర్త్స్. ఇది వచ్చేసరికి ప్రీవియస్లీ 97 ఉండేది అనమాట. 97 పర్ 1 lakh బర్త్. ప్రెసెంట్ వచ్చేసరికి 93కి రెడ్యూస్ చేయగలిగింది అనమాట. దట్ మీన్స్ అంటే ఒక కంట్రీ డెవలప్మెంట్ అనేది దీన్ని బట్టి కూడా కొంచెం డిసైడ్ అవుతుంది అనమాట. 93 పర్ 1 lakh బర్త్. సో ఎంఎంఆర్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఆ న్యూట్రిషన్ కానీ అవన్నీ కానీ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ ఎంఎంఆర్ రేట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో మనం ఎక్కువ ఎలా అంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎంఎంఆర్ పర్ 1 lakh బర్త్స్ ఆర్ 2 lakh 3 lakh లేక 1000 సంథింగ్ అని. మనం ఎక్కువ శాతం 1000 అనుకుంటాము, కానీ ఇక్కడ 1 lakh లైవ్ బర్త్స్. ఎక్సర్సైజ్ రాహత్ 2025. ఇది వచ్చేసరికి ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఇండియన్ ఆర్మీ ప్లస్ ఎన్డీఆర్ఎఫ్. సో ఈ రెండు కలిసి కూడా ఈ ఎక్సర్సైజ్ రాహత్ 2025 అనేది జరిపింది అనమాట. సో ఇవి ఎందుకంటే ఫర్ హ్యుమానిటేరియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. సో ఎప్పుడైనా మనకి డిజాస్టర్స్, నేషనల్ డిజాస్టర్స్ లైక్ కెలామిటీస్, ఫ్లడ్స్, సునామీ అలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాం అనేసి తెలుసుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ రాహత్ 2025 ని చేసినాయి అనమాట. అవి ఎవరెవరు చేశారంటే ఇండియన్ ఆర్మీ ప్లస్ ఎన్డీఆర్ఎఫ్. ఇది ఎక్కడ జరిగింది అంటే అస్సాం. సో ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట. దాని నేమ్ ఏంటి అని అడగొచ్చు, లేదా ఎవరెవరు చేశారని అడగొచ్చు, లేకపోతే ప్లేస్ ఎక్కడ. ఈ మూడు కూడా మనం ఇక్కడ చెప్పాం. గీతా సమోటా ఏదో గీతా సమోసా లాగా ఉంది, బట్ గీతా సమోటా ఏమనే ఫస్ట్ సిఐఎస్ఎఫ్ ఆఫీసర్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. సో ఇది అడిగే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ సిఐఎస్ ఆఫీసర్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అనే ఏమో పేరు గీతా సమోటా. అండ్ ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ 14 days ఫ్రీ ట్రావెల్ వీసా అయితే మన ఇండియన్స్ కి ప్రపోజ్ చేసింది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని మన ఫిలిప్పీన్ మొత్తం కూడా టూర్ లాగా వెళ్ళి రావచ్చు అనమాట. 14 days ఫ్రీ వీసా ట్రావెల్ వెళ్ళి రావచ్చు ఫిలిప్పీన్స్. నెక్స్ట్ పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన. అలానే పిఎం సురక్ష బీమా యోజన, అలానే అటల్ పెన్షన్ యోజన ఏపీవై. ఈ మూడు స్కీమ్స్ కూడా 9th May 2015 స్టార్ట్ చేశారనమాట. సో 2025 9th May కి ఇవి మూడు కూడా స్టార్ట్ చేసి 1 decade అయింది అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ వచ్చేసరికి కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్. ఇతను వచ్చేసరికి కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్. ఈయన వచ్చేసరికి యుఎస్ అనమాట. సో ఈయన వచ్చేసరికి 267th పోపుగా ఎలక్ట్ అయ్యారనమాట. అండ్ తర్వాత అలా ఎలక్ట్ అయిన తర్వాత ఈయన పేరు అనేది మార్చుకున్నారనమాట, పోప్ లియో 16 గా మార్చుకున్నారు. సో రీసెంట్ గా మనకు తెలుసు ఫ్రెండ్స్, పోప్ లూయిస్ అయితే చనిపోయారు అనమాట. ఆయన చనిపోయిన తర్వాత కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ ఆయన యుఎస్ కంట్రీ ఆయన ఎలక్ట్ అయ్యారు. అండ్ 267th పోప్ అంటే పోప్ లియో 16 అనమాట. ఆయన పేరు తర్వాత చేంజ్ చేసుకున్నారు. నెక్స్ట్ భూటాన్ కరెన్సీ. సో భూటాన్ కరెన్సీ వచ్చేసరికి నగిల్ ట్రంప్. సో భూటాన్ కరెన్సీ అది. నెక్స్ట్ అనితా ఆనంద్.
ఈమె వచ్చేసరికి కెనడా ఫారెన్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యారు అనమాట. సో కెనడా ఫారెన్ మినిస్టర్గా అనితా ఆనంద్ ఎలక్ట్ అయ్యారు. మనందరూ తెలుసు ఫ్రెండ్స్, డ్యూరింగ్ జస్టిన్ ట్రూడో టైంలో ఇండియాకి కెనడాకి అంత రిలేషన్ అయితే సరిగా లేవు. సో ఇప్పుడైనా చేంజ్ అవుతుందని చూడాలి. అండ్ కెనడా పిఎంగా వచ్చేసరికి మార్క్ కార్నీ ఎలక్ట్ అయ్యారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మౌంట్ లియో టోబీ లక్కీ. సో ఈ పేరు వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది, బట్ స్టిల్ ఈ మౌంట్ లియో టోబీ లక్కీ అనేది ఇండోనేషియాలో ఒక యాక్టివ్ వాల్కనో అనమాట. ఇండోనేషియాలో. సో ఇది ఏ కంట్రీలో ఉంది అని కూడా అడగొచ్చు. సో అందుకని రాశాను అనమాట. నెక్స్ట్ సూడాన్ పిఎంగా కామిలాల్ టైబ్ ఇడ్రిస్. సో ఇతనైతే ఎలక్ట్ అయ్యారనమాట. సో అంతకుముందు సూడాన్లో కొంచెం వాళ్ళ మిలిటరీకి వీళ్ళకి కొంచెం టర్మ్స్ అయితే బాగాలేవు. సో ఫైనల్గా కామిలాల్ టైబ్ ఇడ్రిస్ అనే అతన్ని వాళ్ళు ఎంచుకున్నారు. నెక్స్ట్ సూయజ్ కెనాల్ అయితే న్యూస్లో వచ్చిందనమాట. ఉందన్నమాట. ఈ సూయజ్ కెనాల్ వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే ఇది ఈజిప్ట్లో ఉంది. సూయజ్ కెనాల్ ఈజిప్ట్. ఇది ఆర్టిఫిషియల్ కెనాల్ అనమాట. ఇది వచ్చేసరికి మెడిటేరియన్ సీని అండ్ రెడ్ సీని కనెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం సెపరేట్స్ ఆఫ్రికా కాంటినెంట్ ఫ్రమ్ ఆసియా. సో మనకి మ్యాప్ లో చూసుకుంటే ఏషియాని ఆఫ్రికా కాంటినెంట్ ని సెపరేట్ చేస్తుంది అనమాట ఈ సూయజ్ కెనాల్ అనేది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సూయజ్ కెనాల్ అనేది 17th నవంబర్ 1869 ఇనాగ్రేట్ చేయబడింది. సో ఈ సూయజ్ కెనాల్ మెయిన్ గా కట్టించింది ఎవరయ్యా అంటే ఫెర్డినాండ్ డి లెపెస్సే. సో ఈయన దీన్ని నిర్మించారు అనమాట సూయజ్ కెనాల్. ఇది వచ్చేసరికి ఇనాగ్రేట్ అయింది 17th నవంబర్ 1869. నెక్స్ట్ గోల్డెన్ డోమ్. ఫ్రెండ్స్ మనం ఎక్కువ శాతం ఐరన్ డోమ్ అని విని ఉంటాం. ఈ ఐరన్ డోమ్ వచ్చేసరికి ఇజ్రాయిల్ అనమాట. ఇజ్రాయిల్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ నేమ్ అది. స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ నేమ్ ఇజ్రాయిల్. అలానే గోల్డెన్ డోమ్ అనేది యుఎస్ అనమాట. సో ట్రంప్ అయితే అనౌన్స్ చేశారు ఏమనేసి, మనం కూడా ఐరన్ డోమ్ లాగా ఈ గోల్డెన్ డోమ్ అనేది యుఎస్ యొక్క స్పేస్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇది వచ్చేసరికి మెయిన్ గా రష్యా అండ్ చైనా నుంచి తప్పించుకోవడానికి, అంటే వాళ్ళు ఏమైనా మిసైల్స్ ప్రయోగించినా కానీ ఈ గోల్డెన్ డోమ్ అనేది వాళ్ళని రక్షిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి ఇది ట్రంప్ అన్వీల్ చేశారు. నెక్స్ట్ చాగోస్ ఐలాండ్స్. ఇవి యాక్చువల్గా వచ్చేసరికి చాగోస్ ఐలాండ్ వచ్చేసరికి ఇండియన్ ఓషన్ లో ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసరికి ఈ చాగోస్ ఐలాండ్ ని ట్రాన్స్ఫర్ చేసింది అనమాట. ఎవరికి ట్రాన్స్ఫర్ చేసింది? మారిషస్ కి ట్రాన్స్ఫర్ చేసింది అనమాట. యాక్చువల్ గా ఈ యూకేకి అండ్ మారిషస్ కి లాంగ్ టైమ్ ఇది బ్యాటిల్ అయితే నడిచింది కోర్టులో. సో ఫైనల్లీ యూకే ఒప్పుకుంది అనమాట టు ట్రాన్స్ఫర్ ది చాగోస్ ఐలాండ్. అండ్ అగ్రిమెంట్ వచ్చేసరికి మే 22 జరిగింది అనమాట. సో మనల్ని అడిగే అవకాశం ఏంటంటే చాగోస్ ఐలాండ్ అనేవి ఇప్పుడు ఎవరికి కంప్లీట్ దాని మీద హక్కులు ఉన్నాయి అలా అడగొచ్చు, లేదా ఏ కంట్రీ అనేది ట్రాన్స్ఫర్ చేసింది. సో యూకే ట్రాన్స్ఫర్ చేసింది ఎవరికి? మారిషస్ కి. అలా అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ బ్రిక్స్ బ్యాంక్. సో మనందరూ తెలుసు ఫ్రెండ్స్, బ్రిక్స్ బ్యాంక్ దీన్నే ఎన్డీబీ అని కూడా అంటారు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది వచ్చేసరికి 2015లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి షాంఘై. దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఎవరు చేశారంటే ఈ బ్రిక్స్ బ్యాంక్ కి కేవి కామత్ ఇండియన్ అనమాట అతను. అంతకుముందు ఆయన సిఏజీ కంప్యూటర్ ఆడిటర్ జనరల్ గా వర్క్ చేశారు. సో తర్వాత ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు అనమాట. అండ్
ప్రెజెంట్ వచ్చేసరికి దిల్మా రౌసెఫ్. సో ప్రెజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసరికి దిల్మా రౌసెఫ్. సో మనల్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ ఎస్టాబ్లిష్ అయింది అడగొచ్చు, లేదా హెడ్ క్వార్టర్స్ అడగొచ్చు, లేదా ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరైనా అడగొచ్చు, లేదా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరైనా ఎవరు అని కూడా అడగొచ్చు అనమాట. అండ్ ఇది ఎందుకు వచ్చిందంటే మెయిన్గా టోటల్ మెంబర్స్ ఈ NDB ఆర్ బ్రిక్స్ బ్యాంక్ లో టోటల్ మెంబర్స్ వచ్చేసరికి 9 అనమాట. సో మనం అడగొచ్చు బ్రిక్స్, B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికానే కదా, 5 మెంబర్సే కదా, బట్ 9 ఎలా వచ్చారు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. సో ఇలా జాయిన్ అవుతాము అది ఇది అనేసి. సో ఆ 9th కంట్రీగా అల్జీరియా అనమాట. అల్జీరియా జాయిన్ అయింది 9th కంట్రీగా. సో అది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పార్ట్ 1 ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ 2025. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో మనం మరిన్ని కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం అవార్డ్స్ ఏమి వచ్చినాయి, అలానే స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమన్నా అవార్డ్స్ వచ్చినాయా, అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమన్నా అచీవ్మెంట్స్ ఇవన్నీ జరిగినాయా, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం అనమాట. సో ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు చాలా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.